బీఆర్ఎస్ అధికారం కోల్పోయాక పలువురు నేతలు ఆ పార్టీని వీడుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా నిర్మల్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు ముదోల్ మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. తాజాగా బీఆర్ఎస్ కు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ముదోల్ మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరిపోయారు. 2024 మార్చి 21వ తేదీ గురువారం సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో విఠల్ రెడ్డిని కాంగ్రెస్ లో చేరారు. ఆయన కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు మంత్రి సీతక్క. ముదోల్ నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు విఠల్ రెడ్డి. 2014లో కాంగ్రెస్ నుంచి గెలుపొందిన విఠల్ రెడ్డి ఆ తర్వాత బీఆర్ఎస్ లోకి వెళ్లారు. 2018లో కూడా ఆ పార్టీ నుంచే పోటీ చేసి మరోసారి విజయం సాధించారు. అయితే 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. తాజాగా కాంగ్రెస్ లో చేరారు. విఠల్ రెడ్డి తండ్రి గడ్డన్న ఈయన ముదల్ నుంచి 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. కామారెడ్డి జిల్లాలో పంట దెబ్బతిన్న ప్రాంతంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ పర్యటించారు. బిక్నూర్ మండలం మానుపల్లి, జంగంపల్లి, దోమకొండ మండలం లింగుపల్లి గ్రామంలో పంటల స్థితిగతులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రైతులు, కౌలు రైతులతో మాట్లాడి ధైర్యం చెప్పారు మంత్రి జూపల్లి. రైతులు నిరాశ నిస్పృహలకు లోను కావద్దన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. పంట నష్టపోయిన ప్రతి రైతును అన్ని విధాలా ఆదుకుంటాం, అండగా ఉంటామని భుజం తట్టారు మంత్రి జూపల్లి. నష్టం జరిగిన రైతులందరికీ పరిహారం చెల్లించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. రైతు సోదరుల ఆత్మస్థైర్యం దెబ్బతినొద్దని ఆలోచించి సీఎం రేవంత్ రెడ్డి పంట నష్టంపై సర్వే చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని తెలిపారు. అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు 10,000 రూపాయల చొప్పున నష్టపరిహారం అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. సర్వే పూర్తి కాగానే అధికారుల నివేదిక ప్రకారం రైతులకు ఆర్థిక సాయం చేస్తామన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులను పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. రైతు యొక్క భరోసా ఉంటున్నాము. రైతు భరోసాను ఎకరాకు 10,000 నుంచి 15,000 రూపాయలు పెంచి చేయడం సరే కొంత సమయం పట్టవచ్చు. మూడవది ఇన్సూరెన్స్ కూడా ఇటువంటి వాటి సందర్భంలో గతంలో ఉండేది. గత 10 సంవత్సరాల క్రితం 20-30 సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క ఇన్సూరెన్స్ ఉండేది. ఎప్పుడు ఈ అకాల వర్షాలు వచ్చినా, ఎప్పుడు ఈ యొక్క నష్టం జరిగినా ఇచ్చేటువంటి కార్యం జరిగేది. కానీ గడిచిన 10 సంవత్సరాలు ఎప్పుడు మొత్తం టోటల్గా ఇవన్నీ కూడా స్టాప్ చేసి ఎక్కడ కూడా ఈ యొక్క పంట నష్టం కానీ, రైతు బీమా చేయడం కానీ, అంటే పంట బీమా చేయడం కానీ ఏమీ జరగలేదు. మళ్ళీ ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇవన్నీ కూడా రెస్టోర్ చేస్తూ ఇవన్నీ రైతుకు వివిధ రకాల పద్ధతులు ఇంత నష్టం జరిగితే ఇవన్నీ కూడా ఇవన్నీ పద్ధతుల ద్వారా వాళ్ళకి న్యాయం చేసేట్టు ఏర్పాటు చేస్తాను. రైతులు నిరాశ నిస్పృహకు లోను కావాల్సిన అవసరం లేదు. ప్రకృతి మాత్రమే శాశ్వతమైనదనే సత్యాన్ని గుర్తిస్తే మానవ మనుగడకు ఆధారంగా నిలుస్తున్న అడవులను జాగ్రత్తగా కాపాడుకునేలా ఉద్యమించేందుకు ప్రేరణ లభిస్తుందని అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. ప్రకృతిని సంరక్షిస్తూ ప్రకృతితో మమేకమై జీవించడమే అర్థవంతమైన జీవితమని మంత్రి తెలిపారు. ప్రపంచ అటవీ దినోత్సవాన్ని మార్చి 21 పురస్కరించుకుని మంత్రి కొండా సురేఖ మాట్లాడారు. అడవులను సంరక్షించుకునే దిశగా ప్రజలకు అవగాహన కలిగించే నిమిత్తం ప్రతి ఏడు మార్చి 21న ప్రపంచ అటవీ దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని మంత్రి సురేఖ తెలిపారు. ఈ సంవత్సరం మెరుగైన ప్రపంచం కోసం కొత్త పరిష్కారాలు థీమ్తో ప్రపంచవ్యాప్తంగా అటవీ దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నామని మంత్రి పేర్కొన్నారు. పర్యావరణంలో సమతుల్యత లోపించి విపత్తుల బారిన పడుతున్నామని పేర్కొన్నారు. అడవులను జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉన్నదని మంత్రి పేర్కొన్నారు. దేశంలో బీజేపీ 370 స్థానాల్లో గెలుపొంది స్వతంత్రంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జోసెఫ్ చెప్పారు. హైదరాబాద్ బాగంపర్పేటలోని పలు కాలనీల్లో ఆయన బస్తీ పర్యటన నిర్వహించారు. దేశ ప్రజలు నరేంద్ర మోదీ నాయకత్వాన్ని మళ్లీ కోరుకుంటున్నారన్నారు. బీజేపీకి 302 సీట్లు ఉన్నాయి. ఇప్పుడు 370 సీట్లతో మళ్లీ బీజేపీ స్వతంత్రంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. దేశంలో శాంతి భద్రతలు నెలకొల్పడం కోసం, ఒక సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు చేయడం కోసం, ఒక నీతి నిజాయితీ అవినీతి లేని ప్రభుత్వం కోసం మళ్లీ నరేంద్ర మోదీ నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారు అని తెలిపారు. పేద ప్రజల సంక్షేమం కోసం, దేశ మౌలిక వసతులు కల్పించడం కోసం, కానీ అన్ని వర్గాల ప్రజల్లో ధైర్యం నింపిన వ్యక్తి నరేంద్ర మోదీ కాబట్టి మళ్లీ మోదీ నాయకత్వాన్ని బలపరచాలని బీజేపీ పార్టీ ఓటు వేసి గెలిపించాలని కోరారు. దేశం కోసం జరిగేటువంటి ఈ ఎన్నికలు నరేంద్ర మోడీ గారికి ఎంత మెజార్టీ స్థానాలు లభిస్తాయో నిర్దేశించేటువంటి ఎన్నికలు. ఇప్పుడు 302 స్థానాలు ఉన్నాయి. భారతీయ జనతా పార్టీకి సొంతంగా 370 స్థానాలు వస్తాయనేటువంటి అంచనా వేస్తూ ఉన్నారు అందరూ. ఎన్డీఏకు 400 సీట్లు దాటాలనేటువంటి లక్ష్యంతో పనిచేస్తూ ఉన్నారు. నాకు పూర్తి విశ్వాసం ఉంది. దేశంలో గతంలో ఎన్నడూ లేనటువంటి మెజార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు
భారతీయ జనతా పార్టీకి దేశ ప్రజలు కట్టబెట్టబోతున్నారు. దేశంలో శాంతి భద్రతలు కాపాడడం కోసం, దేశంలో సుస్థిరమైనటువంటి ప్రభుత్వం ఏర్పాటు చేయడం కోసం, దేశంలో ఒక శాంతి మరి అదేవిధంగా స్టేబిలిటీ ఉండేటువంటి ప్రభుత్వం కోసం, ఒక నీతి నిజాయితీతో అవినీతి రహితమైనటువంటి ప్రభుత్వం కోసం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మళ్ళీ ప్రభుత్వం రావాలని అన్ని వర్గాల ప్రజలు కోరుకుంటున్నారు. దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో రోజుకో కీలక పరిణామం చోటు చేసుకుంటుంది. ఈ కేసులో ఇప్పటికే ఢిల్లీ మాజీ విద్యాశాఖ మంత్రి అరెస్ట్ కాగా ప్రస్తుతం ఎమ్మెల్సీ కవిత కూడా అరెస్ట్ అయ్యి ఈడీ కస్టడీలో విచారణ ఎదుర్కొంటున్నారు. లిక్కర్ స్కామ్ కేసులో తనని ఈడీ అధికారులు అక్రమంగా అరెస్ట్ చేశారని, సరైన రూల్స్ పాటించలేదని కవిత రౌస్ ఎవెన్యూ కోర్టును ఆశ్రయించింది. దీంతో విచారణ జరిపిన కోర్టు కవిత వాదనను కొట్టివేసింది. పీఎంఎల్ఏ చట్టంలో సెక్షన్ 19ను ఈడీ అధికారులు పాటించారని రౌస్ ఎవెన్యూ కోర్టు న్యాయమూర్తి నాగ్పాల్ తీర్పు ఇచ్చినట్లు తెలుస్తుంది. అలాగే కవితను సూర్యాస్తమయానికి ముందే అరెస్ట్ చేయడంతో పాటు 24 గంటల్లోపే న్యాయస్థానం ముందు హాజరుపరిచారని కోర్టు పేర్కొంది. కాగా ఇదే కేసులో 9 సార్లు సమన్లు అందుకున్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఈడీ విచారణకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే కేజ్రీవాల్ తనను అరెస్ట్ చేయకుండా చూడాలని కోర్టును ఆశ్రయించారు. తెలంగాణలో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పరిశీలనకు ఏర్పాటు చేసిన ఎన్డీఎస్ఏ కమిటీ చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలోని పర్యటన ఉంది. ఈ నేపథ్యంలో ఇరిగేషన్ అధికారులతో చంద్రశేఖర్ అయ్యర్ కమిటీ సభ్యులు భేటీ అయ్యారు. ప్రాజెక్టు కుంగుబాటు, డిజైన్స్ లోపం జరిగాయని నిర్మాణ సంస్థ ఎన్డీఎస్ఏ కమిటీకి తెలిపింది. సమావేశంలో అడిగిన సమాచారాన్ని ఇవ్వకపోవడంతో పాటు సమావేశంలో సరైన సమాధానాలు ఇవ్వలేకపోతున్నారని ఒరిజినల్ డాక్యుమెంట్లను కమిటీ పరిశీలించింది. కాంగ్రెస్ పార్టీకి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులే కరువయ్యారని, ఆ పార్టీకి దిక్కులేక బీఆర్ఎస్ నాయకులనే ఎంపీ అభ్యర్థులుగా పెట్టుకుంటుందని మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి విమర్శించారు. ఆయన పార్టీ నాయకులు, కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులే లేరని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న వారిలో సగం మంది కేసీఆర్ తయారు చేసిన నాయకులే అన్నారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు మళ్లీ కేసీఆర్ ను ఆదరించడం ఖాయమన్నారు. హుజూర్ నగర్ బీఆర్ఎస్ ఇన్ఛార్జిగా తానే ఉంటానని తెలిపారు. రైతాంగం మొత్తుకుంటున్నారు, పొలాలు ఎండిపోతున్నాయని చెప్పి పశువులు మేపుకుంటున్న సంఘటనలు, గొర్రె జీవాలకు ఇచ్చిన సంఘటనల్ని అనేక మంది యాక్టివిస్టులు సోషల్ మీడియాలో పెట్టినా, ప్రధాన మీడియా కూడా చూపించినా ఇంతవరకు వీళ్ళకి చీమ కుట్టినట్టు కూడా లేదు. అసలు వ్యవసాయ రంగం అనేది ఒకటి ఉందని, వ్యవసాయ రంగమే మనకు జీవనాధారం అని సోయి కూడా లేని మంత్రులు ఈ జిల్లాలో ఉన్నారు. కేవలం వసూలు చేసుకునే ఆలోచన తప్ప వ్యాపారుల్ని, ఇతరులను భయపెట్టించి బ్లాక్మెయిల్ చేసే పని తప్ప రైతాంగం పరిస్థితి ఏందనేది సోయి లేదు. అప్పు సప్పు చేసి పెట్టిన పెట్టుబడి మొత్తం పోతుందని, ఒక్కొక్క రైతు ఎకరానికి 20,000 పైన పెట్టుబడి పెట్టినామని, కౌలు రైతులు 35,000 పైన పెట్టుబడి పెట్టినాం, ఒక్క తడి నీళ్ళు ఇస్తే బతికిపోతామని చెప్తే కూడా వీళ్ళకి సోయి లేదు, పట్టించుకోలేదు. రైతాంగం కళ్ళ ముందే గేట్లు పెట్టి, గేట్లు క్లోజ్ చేసి ఒక్కొక్క తుప్పు దగ్గర 10 మంది పోలీసులు పెట్టి రైతులను భయపెట్టిస్తూ 12 రోజులు కింది నిలిచిపోయారు తప్ప ఇక్కడ రైతాంగాన్ని కాపాడే ప్రయత్నం చేయలేదు. ఇంత చేదగాని మంత్రులు, బాధ్యత లేని మంత్రులు, సోయి లేని మంత్రులు ఈ జిల్లాలో ఉండడం అనేది దురదృష్టం. రైతాంగం మీకే విజ్ఞప్తి చేసిండ్రు, మీ శాసనసభ్యులకు. పోలీస్ కస్టడీకి మధుసూదన్ రెడ్డి అక్రమ మైనింగ్ కేసులో పటాన్చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తమ్ముడు గూడెం మధుసూదన్ రెడ్డిని మార్చి 15వ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో మధుసూదన్ రెడ్డికి 14 రోజుల పాటు జిల్లా కోర్టు రిమాండ్ విధించింది. దీంతో నేటి నుంచి మార్చి 23 వరకు 3 రోజుల పాటు మధుసూదన్ రెడ్డిని పోలీస్ కస్టడీలోకి తీసుకోనున్నారు. ఈ విచారణలో మధుసూదన్ రెడ్డి స్టేట్మెంట్ ని పోలీసులు రికార్డు చేయనున్నారు. ప్రస్తుతం ఆయన కంది జిల్లాలోని జైల్లో ఉన్నారు. మధుసూదన్ రెడ్డికి సంబంధించిన సంతోష్ శాండ్ మైనింగ్ కంపెనీని మూసివేయాలని ఏడాది క్రితమే అధికారులు నోటీసులు ఇచ్చారు. అప్పుడు రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలో ఉండడం వల్ల అది సాధ్యపడలేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక గత ఫిబ్రవరిలో అక్రమ మైనింగ్ పై దృష్టి పెట్టి సంతోష్ శాండ్ మైనింగ్ కంపెనీతో మరికొన్ని క్వారీలు అక్రమంగా కొనసాగుతున్నట్టు గుర్తించి వాటిపై చర్యలు చేపట్టారు. హైదనగర్ డివిజన్ కార్పొరేటర్ కల్లెం నవజీవనరెడ్డి కాలనీ వాసుల విజ్ఞప్తి మేరకు డివిజన్లోని బంజారా కాలనీలో పర్యటించారు. కాలనీలో నెలకొన్న సమస్యలపై స్థానికులు కార్పొరేటర్కు వివరించారు. దీంతో డ్రైనేజ్ వ్యవస్థను కార్పొరేటర్ పరిశీలించారు. కాలనీలో భూగర్భ డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండటంతో తరచూ డ్రైనేజ్ నుండి కాలనీ వాసులు ఇబ్బందులు పడుతున్నామని కాలనీ వాసులు తెలిపారు. కాలనీ వాసుల సమస్యలపై స్పందించిన కార్పొరేటర్ అధికారులతో మాట్లాడి కాలనీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీ బీజేపీ నాయకులు బాలు నాయక్, శంకర్ నాయక్, భరత్ నాయకులు, ఇతర కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.
లింగోజిగూడ సాయినగర్ కాలనీ నందు వ్యాఖ్యాన్ ప్లే స్కూల్ ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నిర్వాహకులు మధుమతి ఎమ్మెల్యే పుష్పగుచ్చం ఇచ్చి సాదర ఆహ్వానం పలికారు. వ్యాఖ్యాన్ ప్లే స్కూల్ చిన్న మనసులకు సంపూర్ణమైన అభ్యాసం ప్రధాన వేదికగా మారే వాతావరణాన్ని అందిస్తుందని ఎమ్మెల్యే సుధీరెడ్డి అన్నారు. ఈ ప్లే స్కూల్ ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఇది కేవలం పాఠశాల కాదు, పిన్న వయస్కులకు పెంపొందించే ప్రదేశం అన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు వరప్రసాద్ రెడ్డి, కర్మన్ ఘాట్ హనుమాన్ దేవస్థానం ధర్మకర్త మధుసాగర్, కాలనీ వాసులు సత్యనారాయణ గౌడ్, అనిల్ రెడ్డి, కొండల్, సతీష్ తదితరులు పాల్గొన్నారు. బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మహేందర్ గౌడ్ పై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ నిర్వహించారు. ఈ ఓటింగ్ లో మేయర్ కు వ్యతిరేకంగా 16 మంది కార్పొరేటర్లు మద్దతు పలికారు. దీంతో మేయర్ మహేందర్ గౌడ్ తన పదవిని కోల్పోయారు. రాజేంద్రనగర్ రెవెన్యూ డివిజన్ ఆర్డీఓ వెంకటరెడ్డి సమక్షంలో ఓటింగ్ నిర్వహించారు. మేయర్ తో పాటు ఆయన వర్గం కార్పొరేటర్లు ఈ సమావేశానికి గైర్హాజరయ్యారు. ఇప్పటికే మేయర్ మహేందర్ గౌడ్ తన కార్పొరేటర్లు అనుచరులతో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కానీ పదవి నిలవలేదు. త్వరలో సమావేశాన్ని నిర్వహించి మేయర్ ను ఎన్నుకోనున్నారు. మేయర్ గా ఇప్పటికే లతా ప్రేమ్ గౌడ్ కు కార్పొరేటర్ అంతా మద్దతు పలికిన విషయం తెలిసిందే. 16 మంది సభ్యులు ఫామ్ 1 జిల్లా కలెక్టర్ గారికి శ్రీ బుర్రా మహేందర్ గౌడ్ మేయర్ బండ్లగూడ జాగీర్ గారిపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం జరిగింది. అందులో భాగంగా శ్రీత జిల్లా కలెక్టర్ గారు ఫారం 2 ద్వారా వారికి నోటీసులు జారీ చేసి ఉండడం జరిగింది. ఆ నోటీసులో భాగంగా ఈరోజు ఆ అవిశ్వాస తీర్మానానికి సంబంధించిన సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈనాటి సమావేశానికి 16 మంది సభ్యులు హాజరు కావడం జరిగింది. హాజరైన 16 మంది సభ్యులు కూడా ఏదైతే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని కోరడం జరిగిందో ఆ 16 మంది కూడా అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా వారి చేతులెత్తి ఓటు వేయడం జరిగింది. కాబట్టి మొత్తం 22 మంది సభ్యులు ఉన్న పరిస్థితిలో నికరంగా 21 మంది ఎక్సెప్షియల్ సభ్యులు ఇక్కడ లేరు. కాబట్టి హాజరైన 16 మంది సభ్యులు కూడా అనగా కోరం కంటే అధికంగా కూడా 16 మంది సభ్యులు ఈ తీర్మానానికి అనుకూలంగా ఓటు వేయడం జరిగింది. ఈ రోజు జరిగిన మినిట్స్ ఏదైతే ఈ సమావేశానికి సంబంధించిన మినిట్స్ ప్రొసీడింగ్స్ అన్నీ కూడా శ్రీత జిల్లా కలెక్టర్ గారికి మనము పంపడం జరుగుతుంది. ఆ తర్వాత తదుపరి ఇప్పుడు ప్రస్తుతం మేయర్ ఎవరు చిట్ చాట్ చాయ్ ప్రత్యేకమైన టీ బార్ లాంచ్ లో సెలబ్రిటీలను సందడి చేశారు. దేశంలోనే మొట్టమొదటి స్పెషాలిటీ టీ బార్ చిట్ చాట్ చాయ్ హైదరాబాద్ లోని బంజారా హిల్స్ లోని రోడ్ నంబర్ 4లో ప్రారంభమైంది. ఈ లాంచ్ కు ఫేజ్ 3 సర్క్యులేట్ లోని సోషలైట్ లో ఇతర ప్రముఖ అతిథులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు పూర్ణ తేజ్ వల్లూరు, విద్య, ప్రతి గెస్ట్లకు ప్రత్యేకమైన మిక్సాలజీ ఓరియంటెడ్ జీరో ప్రూఫ్ క్రాఫ్ట్ కాక్టైల్స్, కంబుచాస్, ఇన్ హౌస్ బేక్స్ అండ్ డెజర్ట్ తో అతిథిమిచ్చారు. అనంతరం పూర్ణ తేజ్ వల్లూరు, విద్య మాట్లాడుతూ చిట్ చాట్ చాయ్ యూనిక్ కాన్సెప్ట్ తో ఏర్పాటు చేస్తామన్నారు. వీటిలో కలిపే పలు రకాల ఔషధ మొక్కల వల్ల రుచికరమైన తేనీరుతో పాటు ఎన్నో ఆరోగ్య సమస్యలకు పరిష్కారం లభిస్తుందని నిర్వాహకులు తెలిపారు. తేనీరుతో పాటు బేక్స్ అండ్ డెజర్ట్, జీరో ప్రూఫ్ క్రాఫ్ట్, కాక్టైల్స్ ఇలా రుచికరమైన విభిన్న రకాలు చిట్ చాట్ చాయ్లో లభిస్తుందని తెలిపారు. కొత్తపేట డివిజన్ గాయత్రిపురం కాలనీ, నాగేశ్వరరావు కాలనీ, ఎస్ఆర్ఎల్ కాలనీ, సత్యనగర్ కాలనీకి డ్రైనేజ్ పనులు మధ్యలో ఆగిపోవడంతో వాహనాలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక కార్పొరేటర్ నాయకోటి పవన్ కుమార్ సంబంధిత జిహెచ్ఎంసీ అధికారులతో మాట్లాడి దగ్గరుండి రోడ్డు మీద ఉన్న మట్టి కుప్పలు తీయించడం జరిగింది. త్వరలోనే బాక్స్ డ్రైనేజ్ పనులు పూర్తయిన చోట నూతన సీసీ రోడ్డు ఏర్పాటు చేస్తామని అక్కడే ఉన్నటువంటి కాలనీ వాసులకు తెలియజేశారు. వెంటనే సంబంధిత జిహెచ్ఎంసీ అధికారులతో మాట్లాడి నిలిపివేసినటువంటి బాక్స్ డ్రైనేజ్ పనులు త్వరగా పూర్తి చేయాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులతో మాట్లాడడం జరిగింది. కార్పొరేటర్తో పాటు కాలనీ అధ్యక్షుడు రామ్నాథ్ రెడ్డి గారు, నాయకులు సుందర్ నారాయణ, అశ్విన్ సింగ్, కొత్త తిరుమల, రాజు తదితరులు ఉన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో రాజకీయ పార్టీలు మాదిగల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ మండిపడ్డారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ మాదిగలకు సీట్లు కేటాయించడంలో అన్యాయం చేసిందని, కాంగ్రెస్ బీఆర్ఎస్ లో మాదిగలకు భవిష్యత్తు లేదని విమర్శించారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ కు మాదిగల ఓట్లు వేయవద్దని ఆయన పిలుపునిచ్చారు. రాజకీయ ప్రాధాన్యత విషయంలో, మాదిగల సంక్షేమం విషయంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మాదిగలకు 30 ఏళ్లుగా అన్యాయం చేస్తున్నాయని ఆరోపించారు. బీఆర్ఎస్ నమ్ముకున్న మాదిగ లీడర్లకు నేను విజ్ఞప్తి చేస్తున్నది ఏంటంటే, కాంగ్రెస్ బీఆర్ఎస్లో మాదిగలకు భవిష్యత్తు లేదనే విషయం మీరు గమనించండి.
కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీలో మాదిగలకు భవిష్యత్తు లేదని మీరు గ్రహించాలి. కాంగ్రెస్ బీఆర్ఎస్లకు మాదిగలు ఉపకులాలు ఓట్లేయడం అనేది ఇక మానుకోవాలి. ఇది ఒక మాదిగ బిడ్డగా నా ఆవేదన, నా సూచన, నా విజ్ఞప్తి అనే విషయం ముందుగా నేను గుర్తు చేస్తున్నా. మళ్ళీ స్పష్టంగా చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ పార్టీలో మాదిగలకు భవిష్యత్తు లేదు. అది రాజకీయ ప్రాతినిధ్యం విషయం చూసినా మాదిగల భవిష్యత్తు లేదు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అంశం చూసినా కూడా ఆ విషయంలో కాంగ్రెస్ బీఆర్ఎస్లకు చిత్తశుద్ధి లేదు. మాదిగల సంక్షేమం పట్ల కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్లకు చిత్తశుద్ధి లేదు. ఏ కోణంలో చూసినా కూడా, వర్గీకరణ కోణంలో చూసినా, సంక్షేమం కోణంలో చూసినా, రాజకీయ ప్రాతినిధ్యం కోణం చూసినా కూడా, ఏ కోణంలో చూసినా కూడా మాదిగల భవిష్యత్తుకు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలో చోటు లేదని, ప్రాధాన్యత లేదని రుజువు అవుతుంది. అందువల్ల మాదిగ నాయకులు, ఓట్లేసే మాదిగ ప్రజలు ఇక ఆ రెండు పార్టీలకు ఓట్లేయడం అనేది ఇక మానుకోవాలని నేను మీ బిడ్డగా, మీ అన్నగా, మీ సోదరుడిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మానవ మనుగడకు చెట్లు ఎంతో అవసరం ఉంటుంది. మండు టెండలలో సేద తీరేందుకు నిలువ నీడను ఇస్తూ మనిషి మనుగడకు ఎంతో విలువైన ప్రాణవాయువును సైతం ప్రసాదిస్తాయి వృక్షాలు. అలాంటి వృక్షాలను కాపాడుకోవాల్సింది పోయి అభివృద్ధి పేరుతో నరికి ప్రజలకు నష్టం కలిగిస్తున్నాయి. ఇందులో భాగంగానే పచ్చని ఆకులతో ఇన్నాళ్లు ఉన్న ఓ మహా వృక్షాలు నేల కొరికింది. దీంతో పలువురు వృక్ష ప్రేమికులు విచారణ వ్యక్తం చేస్తున్నారు. తాండూరులో జాతీయ రహదారి హైవే రోడ్డు అభివృద్ధిలో భాగంగా తాండూరు నుండి చించోలి వెళ్లే మార్గంలో ఉన్న మహావృక్షాలు నేల కొరికి విగత జీవుల దర్శనమిచ్చాయి. ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో విధాలుగా మానవ మనుగడకు సహాయపడిన ఈ మహావృక్షాలకు పునర్జన్మ ప్రసాదించకుండా టెండర్ అనే ఆయుధానికి బలి చేస్తున్న ప్రభుత్వంపై పలువురు మండిపడ్డారు. ఇన్ని వందల చెట్లను హైవే రోడ్డు అభివృద్ధిలో భాగమంటూ తీసివేయడంలో కనీస సమాచారం ఇవ్వకుండా R&B అధికారులు, అటవీశాఖ అధికారులు టెండర్లు ఎవరు పిలిచారనే విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు ప్రభుత్వం అడవుల సంరక్షణ, హరితహారం, గ్రామ ప్రకృతి వనం అనే పేరుతో కోట్ల రూపాయలను ఖర్చు చేస్తూ వాటిని కాపాడేందుకు కూడా చర్యలను తీసుకోకపోవడంతో హరితహారం, పల్లె ప్రకృతి వనాలు నేడు ఎండిపోయి నర్సరీలో దర్శనమిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. లంచం తీసుకుంటూ తూనికలు కొలతల శాఖ ఇన్స్పెక్టర్, టెక్నికల్ అసిస్టెంట్ మల్లేశం ఏసీపీకి పట్టుబడ్డారు. రంగారెడ్డి జిల్లా తూనికలు కొలత శాఖ ఇన్స్పెక్టర్ ఉమారాణి వ్యాలిడిటీ సర్టిఫికెట్ చేయడానికి 10,000 లంచం డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు గిరిధర్రావు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. సికింద్రాబాద్ పద్మారావు నగర్లో గల లీగల్ మెట్రాలజీ కార్యాలయంలో ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. తనిఖీలో భాగంగా గిరిధర్రావు అనే వ్యక్తికి వ్యాలిడిటీ సర్టిఫికెట్ జారీ చేయడానికి 10,000 రూపాయలు డిమాండ్ చేసిన ఉమారాణి టెక్నికల్ అసిస్టెంట్ మల్లేశంను లంచం ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇద్దరు గుర్తు తెలియని భార్యాభర్తలు ఆనంద్ బాగ్ లోని తమ బ్రాంచ్ కార్యాలయానికి వెళ్లి మేనేజర్ లావణ్యను మోసం చేశారని కేఎల్ఎం యాక్సివా ఫైనాన్స్ కంపెనీ రీజనల్ మేనేజర్ సిద్దంశెట్టి ప్రవీణ్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదుతో మల్కాజ్గిరి పిఎస్లో కేసు నమోదు చేశారు. నిందితులు తమ వద్ద ఉన్న 382 గ్రాముల బంగారాన్ని తమ ఫైనాన్స్ కంపెనీలో డిపాజిట్ చేస్తానని చెప్పి లోన్లో ఉన్న బంగారాన్ని విడిపించి మీ దగ్గర డిపాజిట్ చేయాలని చెప్పి మొత్తం 14,000 లోన్ డబ్బులు తీసుకుని వెళ్లిపోయి బంగారం తీసుకుని రాకపోగా ఆ అమౌంట్ తిరిగి డిపాజిట్ చేయలేదని సిద్దంశెట్టి ప్రవీణ్ కుమార్ తెలిపారు. బాధితుల ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఈ కేసులో ఇద్దరిని అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 20 లక్షల విలువైన కారును, వారి అకౌంట్లో ఉన్నటువంటి 11 లక్షల రూపాయలు సీజ్ చేసి వారిని ఈ రోజు రిమాండ్కు తరలించడం జరిగింది. స్పెషల్ ఇంటెలిజెన్స్ ఎస్పీ ప్రణీత్రావుకు హైకోర్టులో చుక్కెదురైంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ కింది కోర్టు ఇచ్చిన ఆదేశాలను ఆయన సవాల్ చేశారు. ఈ పిటిషన్ను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. ప్రణీత్రావు దాఖలు చేసిన పిటిషన్పై బుధవారం హైకోర్టులో వాదనలు ముగిశాయి. తొలుత పిటిషనర్ తరపు సీనియర్ న్యాయవాది గండ్ర మోహన్ రావు వాదించారు. అనంతరం పోలీసుల తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ పి నాగేశ్వరరావు వాదనలు వినిపిస్తూ కింది కోర్టు ఉత్తర్వుల ప్రకారమే కస్టడీలో దర్యాప్తు కొనసాగుతుందన్నారు. పోలీస్ స్టేషన్లో కనీస వసతులు ఉన్నాయని తెలిపారు. ఫిర్యాదుదారు అయిన ఏసీపీ రమేష్ కు దర్యాప్తులో పాత్ర లేదన్నారు. పిటిషనర్ తన న్యాయవాది ఫోన్ ద్వారా తల్లిదండ్రులతోనూ మాట్లాడుతున్నారన్నారు. 7 రోజుల కస్టడీలో 4 రోజులు పూర్తయ్యని, మిగిలింది 3 రోజులేనని, ఉపయోగం లేని ఈ పిటిషన్ను కొట్టివేయాలని కోరారు. ఈ నేపథ్యంలో ప్రణీత్రావు పిటిషన్ను కొట్టివేస్తూ గురువారం హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
లోక్సభ ఎన్నికల వేళ ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ మోదీ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేసింది. తమ పార్టీని కుట్రపూరితంగా దెబ్బతీసే చర్యలకు ప్రభుత్వం పాల్పడుతుందని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత సోనియా గాంధీ ఆరోపించారు. ప్రభుత్వ చర్యలు కాంగ్రెస్ పార్టీపైనే కాదు ప్రజాస్వామ్యంపైన ప్రభావం చూపుతున్నాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీని ఆర్థికంగా దెబ్బతీసేందుకు ప్రధాని మోదీ క్రమబద్ధీకరమైన కుట్రలకు పాల్పడుతున్నారని సోనియా మండిపడ్డారు. తమ పార్టీ ప్రజల నుంచి విరాళాల రూపంలో సేకరించిన నిధులను స్తంభింప చేయటమే కాకుండా తమ బ్యాంకు ఖాతాల నుంచి బలవంతంగా డబ్బు తీసుకుంటుందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ బ్యాంకు ఖాతాల ఫ్రీజ్, ఎన్నికల బ్యాన్ల అంశాలపై రాహుల్ మండిపడ్డారు. తమ పార్టీని దెబ్బతీసేందుకు ప్రధాని మోదీ తీవ్ర చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఎన్నికల సమయంలో డబ్బు లేకపోవడంతో ప్రచారం కూడా చేయలేకపోతున్నట్లు తెలిపారు. खत्म हो जाता है। अगर आपने किसी परिवार का बैंक अकाउंट फ्रीज कर दिया, भूखे मर जाते हैं। वो कांग्रेस पार्टी के साथ किया जा रहा है। 1 महीने पहले ये हुआ और किसी संस्था ने, हिंदुस्तान की संस्था ने, किसी कोर्ट ने, किसी इलेक्शन कमीशन ने चूं तक नहीं कहा। सब ड्रामा देख रहे हैं। 20% हिंदुस्तान के लोग कांग्रेस पार्टी को वोट देते हैं। हम 20% लोगों को रिप्रेजेंट करते हैं और आज हम रेलवे टिकट नहीं खरीद सकते। आज हम अपने नेता को एक शहर से दूसरे शहर नहीं भेज सकते। हम एडवर्टाइजमेंट नहीं लगा सकते। और क्यों? 14 लाख रुपए 7 साल पहले 14 लाख रुपए का इशू है और 200 करोड़ रुपए का फाइन और सारे के सारे बैंक अकाउंट फ्रीज कर दिए। जब इनकम टैक्स, ये दिखाना मुझे जरा, 200 करोड़, जब इनकम टैक्स, साफ इनकम टैक्स की जो एक्ट है साफ कहता है कि ज्यादा से ज्यादा 10,000 रुपए का फाइन लगेगा। तो ये है हिंदुस्तान का लोकतंत्र। ये क्रिमिनल एक्शन है कांग्रेस पार्टी के खिलाफ और हिंदुस्तान के लोकतंत्र के खिलाफ, और ये क्रिमिनल एक्शन हिंदुस्तान के प्रधानमंत्री कर रहे हैं। मेरी विनती है कि जो हिंदुस्तान के इंस्टीट्यूशंस हैं, जो वो अपने आप को हिंदुस्तान के इंस्टीट्यूशंस मानते हैं, डेमोक्रेसी को प्रोटेक्ट करते हैं, लोकतंत्र को प्रोटेक्ट करते हैं, हिंदुस्तान के कोर्ट्स हों, हिंदुस्तान का इलेक्शन कमीशन हो, वो इसके बारे में कुछ करें। और ये कहना कि हिंदुस्तान दुनिया की सबसे बड़ी डेमोक्रेसी है, झूठ है। यहाँ कोई डेमोक्रेसी नहीं है। Even under these most challenging circumstances, we are doing our very best to maintain the effectiveness of our election campaign. On the one hand, there is the electoral bond issue mentioned by Congress President Kharge, which has been declared unconstitutional by the Supreme Court. The electoral bonds have benefited, as everyone knows, the BJP hugely, massively. On the other hand, the finances of the principal opposition party, the Indian National Congress, are under a determined assault. This, we all believe, is unprecedented and undemocratic. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు ఢిల్లీ హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ అరెస్ట్ చేయకుండా ఆదేశాలను ఇవ్వలేమని స్పష్టం చేసింది. ఈడీ తనను అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ హైకోర్టులో కేజ్రీవాల్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ను హైకోర్టు ఈ ఉదయం విచారించి కేజ్రీవాల్ ను ఈడీ అరెస్ట్ నుంచి రక్షించడానికి ఆదేశాలు ఇవ్వలేమని తెలిపింది. లిక్కర్ స్కామ్ లో కేజ్రీవాల్ పాత్రకు సంబంధించిన ఆధారాలు ఇవ్వాలని ఈడీని హైకోర్టు ఆదేశించింది. దీంతో ఈడీ తరపు న్యాయవాదులు ఆధారాలను కోర్టుకు సమర్పించారు. ఈడీ అందించిన ఆధారాలను కోర్టు పరిశీలించింది. వాదనల సందర్భంగా ఈడీ తమ వాదనలు వినిపిస్తూ కేజ్రీవాల్ ను అరెస్ట్ చేయాలనే ఉద్దేశంతో తాము సమన్లు జారీ చేయడం లేదని తెలిపింది. అయితే రానున్న రోజుల్లో ఏదైనా జరగొచ్చని చెప్పింది. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ ను ఈడీ అరెస్టు నుంచి రక్షించడానికి ఆదేశాలు ఇవ్వలేమని తెలిపింది. తదుపరి విచారణను ఏప్రిల్ 22కు వాయిదా వేసింది.